అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో రేపు జరుపుకునేటువంటి సంకటహర చతుర్థి యొక్క విశేషాలు, ఈ అరుదుగా వచ్చే అంగారక చతుర్థి యొక్క ప్రాముఖ్యత, చంద్రోదయ సమయాలు, ఈ నెల నామం, పీఠం పేర్లేంటో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। మానవుల్ని కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం। గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో ప్రధానమైనది చవితి। ఈ చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు। మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి। అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకటహర చతుర్థి అని అంటారు। ఇంతటి పవిత్రత గల సంకటహర చతుర్థి మంగళవారం కాని వస్తే దాన్ని అంగారక చతుర్థి అని పిలుస్తారు। అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం। అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటు చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందని ప్రతీతి। అంతటి విశేషమైన అంగారక సంకటహర చతుర్థి అనేది రేపే కావడం విశేషం। ఈ సంకటహర చవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి। కొత్తగా ఈ వ్రతాన్ని ప్రారంభించేవారు రేపు వచ్చేటువంటి అంగారక చతుర్థి వ్రతం తప్పక పాటిస్తే చాలా మంచిది। ఈ రోజున అంగారకుడిని ప్రసన్నం చేసుకుంటే అతని అనుగ్రహంతో పాటు వినాయకుని ఆశీస్సులు కూడా లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి। రేపు జరుపుకునేటువంటి అంగారక సంకష్టహర చతుర్థి యొక్క చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, నామం, పీఠం పేర్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం। శ్రీ క్రోధి నామ సంవత్సరం జ్యేష్ఠమాసం ఉత్తరాయణం కృష్ణపక్షం చవితి తిథి జూన్ 24 సోమవారం రాత్రి 2:59 నుండి జూన్ 25 మంగళవారం రాత్రి 1:15 వరకు ఈ చవితి తిథి అనేది ఉందండి। ఈ రోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం 2:24 వరకు ఉంది। ఈ నెల గణపతిని కృష్ణపింగళ మహాగణపతి అనే నామంతో పూజించుకోవాల్సి ఉంటుంది। పీఠం పేరు శ్రీ శక్తి పీఠం। అలాగే చంద్రోదయ సమయాలు ఆంధ్రప్రదేశ్లో రాత్రి 10 గంటలకి, అలాగే తెలంగాణలో 10:05 ఉన్నాయండి। ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా సందేహం ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।